72 ఘన చరిత్ర గల ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సెంటర్ వేదికగా కుంభమేళను తలపించే విధంగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభలు తెలుగు భాషా మాధుర్యాన్ని, తెలుగు జాతి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేడుక. ఈ చారిత్రక సభలను మరింత ఘనంగా విజయవంతం చేయడానికి మీ అందరూ పాల్గొనడం అత్యవసరం. రండి, కలిసి తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని స్మరించుకుందాం. ఈ మహాసభలకు మీడియా పార్ట్నర్ గా క్యూటీవీ మీడియా వ్యవహరిస్తోంది. 3 రోజుల పాటు సభలను ప్రత్యక్ష ప్రసారంగా ప్రముఖులతో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మీ ముందుకు తీసుకొస్తోంది. క్యూటీవీ మీడియా న్యూస్, క్యూటీవీ మీడియా భక్తి, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, ప్రకటనల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9030387333 9494943556. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. విశాఖ రేంజ్ పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భీమిలి పరిధిలో బహిరంగంగానే పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నప్పటికీ మామూలు మత్తులో జోగుతున్న పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. లక్షల్లో పేకాట బెట్టింగ్లు యథేచ్ఛగా నిర్వహిస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోతుందంటున్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పిక్నిక్ల పేరిట జరుగుతున్న పేకాట దందాపై మరిన్ని వివరాలను విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. వైజాగ్లోని భీమిలి పరిధిలో బహిరంగంగా పేకాట స్థావరాలు, పేకాట ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. మంగమారిపేట రిసార్ట్స్లో పిక్నిక్ పేరుతో బహిరంగంగా జోదం నిర్వహించారు. అక్కడ భారీగా బెట్టింగ్ జరిగింది. అయినప్పటికీ నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు ఉండకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ చేయడంతో నిఘా వ్యవస్థ ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జోలికి వెళ్లకుండా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భీమిలి పరిధిలో పిక్నిక్ల పేరుతో లక్షల్లో పేకాట జరిగినట్లు సమాచారం. భారీ ఎత్తున పేకాట నిర్వహించినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. భీమిలి పరిధిలో అత్యధికంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై దాడులు జరగకుండా నిర్వాహకులు, పోలీసులకు నెలవారీ మామూలు ఇస్తున్నట్లు గట్టి ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క గోమాంసం కేసు విషయంలో ఆనందపురం పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు చిక్కుల్లో పడవలసి వచ్చింది. గోమాంసం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా మరోపక్క భీమిలి పోలీస్ స్టేషన్ కూడా వివాదాలకు నెలవగా మారింది. తాజాగా ఈ పిక్నిక్ సీజన్లో భీమిలి పరిధిలో చాలా చోట్ల పేకాట స్థావరాలు బహిరంగంగా ఏర్పాటు చేసి భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు లేవని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైజాగ్ పోలీస్ కమిషనర్ ఈ సబ్ డివిజన్ బాగోతాలపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. చూసారుగా, పిక్నిక్ల పేరుతో యథేచ్ఛగా పేకాట నడుస్తున్నా పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే గోమాంసం విషయంలో ప్రభుత్వం కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు పేకాట స్థావరాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించే చర్యలకు ఉపక్రమించకపోతే విశాఖ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అంటున్నారు అక్కడ స్థానికులు.